హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 100. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాత్రికి రాత్రి ఊళ్ళోకి వచ్చిన రాజేశ్వరీదేవి కుటుంబాన్ని చూసి కొందరు ఆశ్చర్యపోయారు. రాజేశ్వరీదేవి నేరుగా సోముల దగ్గరకు వెళ్ళింది. రాత్రి సమయంలో రావటంతో ఇంకా ఊరు మొత్తం విషయం తెలియలేదు. కాపలా వాళ్ళు వాళ్ళకి మాత్రమే చెప్పారు. సోములు ఆశ్చర్యపోయాడు. ఆ అర్ధరాత్రి లేని గౌరవం తెచ్చుకొని మరి వాళ్ళకి సేవలు చేశాడు. వాళ్ళు ఫ్రెష్ అయి వచ్చేసరికి వాళ్ళ కోసం వేడిగా భోజనం సిద్ధం చేయించాడు. అప్పటికప్పుడు పని వాళ్ళని తొందర చేసి, నేను భోజనం చెయ్యను అని మజ్జిగ మాత్రం తాగి కూర్చుని సోములని పిలిచింది రాజేశ్వరీదేవి. మీరు చెప్పినట్టే తాళాలు రాజాబాబుకి ఇచ్చాను మేడం, తెగ వినయం నటించేశాడు సోములు. ఆవిడ నిలువుగా తల ఆడించగా, బంగ్లాని శుభ్రం చేపిస్తున్నారంట మేడం అని చెప్పాడు సోములు. అప్పుడు విరిసింది రాజేశ్వరి పెదవుల మీద నవ్వు. ఆ నవ్వుని అలానే కొనసాగిస్తూ, ఇప్పుడు నా మనవడు ఎక్కడున్నాడు అని అడిగింది. పూజారి ఇంట్లోనే ఉన్నారు మేడం అని చెప్పాడు సోములు. సరే అన్నట్లు తల ఊపి తనకు కేటాయించిన గదిలోకి వెళ్ళింది రాజేశ్వరి. మిగిలిన వాళ్ళు కూడా తినేసి వెళ్ళి పక్కలు ఎక్కటంతో ఇప్పుడు ఈవిడ ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వచ్చినా నాకు అనవసరం, కానీ ఏదో జరగబోతుంది అని నాకు గట్టిగా అనిపిస్తుంది. సందట్లో సడేమియలా నేను అనుకున్న పని కూడా పూర్తి చేసేయాలి అనుకున్నాడు సోములు. తెల్లవారుజామున లేచిన లోచన అర్హన్ కోరిక తీర్చే పనిలో పడింది. ఇంట్లో పూజ పూర్తవ్వగానే బట్టలు సుబ్బి దగ్గరకు వెళ్ళి తన కోసం చీర, అర్హన్ కోసం పంచె తీసుకొచ్చింది. అలానే చీర మీద జాకెట్ కుట్టించుకొని కూడా వచ్చింది. అర్హంత్ లేచేసరికి తను రెడీ అయి ఉండాలని చీరని చక్కగా గోచి పెట్టుకొని కట్టుకుని పవిట కొంగిని భుజాల చుట్టూ వేసుకుంది. జుట్టుని ముడి పెట్టుకుని ముడి చుట్టూ పువ్వులు పెట్టుకుంది. అలానే తల మీద సూర్య చంద్రులు పెట్టుకుంది. నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని దాని కింద కుంకుమ నిండుగా పెట్టుకుంది. తన దగ్గర ఉన్న ముక్కు పుడక, చెవులవి పెట్టుకుని మెడలో ఉన్న నల్లపూసలు సరిచేసుకుంది. అలానే తన అమ్మమ్మలా ఎర్రని గాజులు ఒక్కో చేతికి నిండుగా 2 డజన్ల వరకు వేసుకుంది. అంతా అయ్యాక వెనక్కి తిరిగి చూస్తే అక్కడ అర్హన్ తననే చూస్తుండడం చూసి సిగ్గుతో తలదించుకొని, ఓకేనా బావా అని అడిగింది. ఒక్క నిమిషం అని తల్లి గదిలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి తనతో తెచ్చిన కాసుల పేరుని లోచన మెడలో వేసి, ఇప్పుడు పర్ఫెక్ట్ అన్నాడు నవ్వుతూ. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు బావా అని చెప్పింది లోచన. అర్హంత్ వచ్చేసరికి తెల్లని పట్టుపంచ మీద తెల్లని షర్ట్ రెడీగా ఉంచింది. దాని మీద పులిగోరు శారద ఇచ్చింది. చేతికి బంగారు కడియం మాత్రం దొరకలేదు, బ్రేస్లెట్ పెట్టింది. అలానే ఉంగరాలు కూడా. అర్హంత్ కూడా రెడీ అయ్యాక, మా తాతయ్యకి పెద్ద మీసాలున్నాయి, మరి నీకేవి అని అడిగింది అల్లరిగా. తన మీసాలను రువ్వుతూ, పెంచుకుంటాను నేను కూడా, కానీ ముద్దు పెట్టేటప్పుడు నీ పెదవి కందిపోతుందేమో అన్నాడు అల్లరిగా. పో బావా తొందరగా రెడీ అవ్వు అని బయటకు వెళ్ళింది లోచన. కాఫీ తీసుకొని వచ్చేసరికి అర్హంత్ రెడీ అయి ఉండటంతో ఫోటోలో చంద్రమౌళి గారు పెట్టుకున్నట్టు నిలువు బొట్టు పెట్టింది నుదుటి మీద. ఇప్పుడు బాగున్నావు అంటూ అర్హంత్ చుట్టూ చేతులు తిప్పి, కాఫీ తాగు బావా అని చెప్పింది. అర్హంత్ కాఫీ తాగి బయటికి వచ్చేసరికి అందరూ ఎదురు చూస్తున్నారు వీళ్ళ కోసం. వాళ్ళందరికీ నిజంగానే కన్నుల పండుగగా ఉంది వాళ్ళని అలా చూస్తుంటే. రామయ్య అక్కడ లేడు, ఇంకా గుడిలోనే ఉన్నాడు. అప్పటికి రాజేశ్వరీదేవి వాళ్ళు వచ్చిన విషయం
ఊళ్ళో సగం మందికి తెలిసింది, కానీ ఇంకా ఇక్కడి వరకు వీళ్ళ వరకు విషయం రాలేదు. ప్రయాణం వల్ల వాళ్ళు కూడా ఇంకా లేవలేదు. కూర్మయ్య మాత్రం తెల్లారేసరికి సోముల పక్కన చేరాడు. నేను విన్నది నిజమేనా? రావటమే అడిగాడు కూర్మయ్య సోములని. లోపలే ఉన్నారు అని చెప్పాడు సోములు. ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చినట్టు? అది కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా ఆశ్చర్యంగా అడిగాడు కూర్మయ్య. మనవడు వెనక వచ్చినట్టున్నారు. మరి మన పని? చుట్టూ ఎవరూ లేకపోవడం గమనించి సైలెంట్గా అడిగాడు. దేని దారి దానిదే అన్నాడు అదే గొంతుతో. ఆ మాటలో లోతు గ్రహించి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు కూర్మయ్య. కూర్మం, ఏదో జరుగుతుంది, నాకు గట్టిగా అనిపిస్తుంది. మనం అవకాశం కోసం ఎదురు చూడాలి అని చెప్పాడు సోములు. అవును, ఇంతకీ ఆ బంగ్లాని బాగు చేపిస్తున్నారంట, నిజమేనా అని అడిగాడు. ఈవిడ గారి మనవడు చేపిస్తున్నాడు, చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు. అప్పటి వరకు వీళ్ళు ఇక్కడేనా? వాళ్ళు లేస్తే కానీ తెలియదు అన్నాడు. సరే, వాళ్ళు లేచాక వస్తాను అని చెప్పి కూర్మయ్య వెళ్ళిపోయాడు. సోములు మాత్రం అక్కడే ఉన్నాడు. చాలాసేపు ఆలోచిస్తూనే కూర్చున్నాడు. తర్వాత ఎప్పటికో లేచి పని వాళ్ళకి టిఫిన్ పనులు చూడమని పురమాయించాడు. 8 దాటాక లేచిన రాజేశ్వరి వాళ్ళు ఒక్కొక్కరుగా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి 10 గంటలయ్యింది. అప్పటికే అందరికీ కాఫీలు వాళ్ళ గదిల్లోకి వెళ్ళాయి. అందరూ వచ్చాక టిఫిన్ చేతురు రండి అని పిలిచాడు సోములు అందరినీ. చక్కగా గారెలు వేసి కోడికూర వండించాడు. రాజేశ్వరి మౌనంగా తింటే జీవిత మాత్రం వంట చాలా బాగుంది అని మెచ్చుకుంది. మీరు వస్తున్నారని ముందుగా తెలియదు కదమ్మా, అందుకే ఏదో ఇంట్లో ఉన్న వాటితో సరిపెట్టాను అని మొహమాటంగా చెప్పాడు. కానీ సోములు మాత్రం వాళ్ళతో కూర్చోలేదు. మీరు గొప్పవాళ్ళు అన్న భావన వాళ్ళకి అనుక్షణం కలిగేలానే ప్రవర్తిస్తున్నాడు సోములు. నేను పూజారి ఇంటికి వెళ్తున్నాను అంది రాజేశ్వరి తినటం పూర్తి అయ్యాక. మేం కూడా వస్తామమ్మా అంటూ వెనకే తయారైంది జీవిత. వద్దని చెప్దామనుకుంది కానీ ఏం మాట్లాడకుండా ముందుకు నడిచింది రాజేశ్వరి. అక్కడ సరిగ్గా అదే సమయంలో ఫోటో సెక్షన్ నడుస్తుంది అర్హంత్ వాళ్ళది. అర్హంత్ వాళ్ళని రకరకాలుగా ఫోటోలు తీస్తున్నాడు బాలు ఏర్పాటు చేసిన ఫోటోగ్రాఫర్. కుర్చీలో లోచన కూర్చుని ఉంటే అర్హంత్ వెనుక నిలబడి ఉన్నాడు ఆమెను చూస్తూ. లోచన తల ఎత్తి చూపులు కలిపింది అర్హంత్తో. ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అద్భుతంగా ఉంది. వారి వెనుక ఉన్న మందారం చెట్టు నిండుగా పువ్వులతో ఎర్రగా ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది. అలా ఫోటో తీశాక అర్హంత్ కాస్త కిందకు వంగి లోచన నుదుటి మీద తన పెదవులు నిలిపాడు. ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించడం, రాజేశ్వరిదేవి వాళ్ళు రావటం ఒకేసారి జరిగాయి. అర్హంత్ సరిగ్గా నిలబడ్డాడు. సార్, ఈసారి మేడం మిమ్మల్ని హగ్ చేసుకుని నిలబడినట్టు సిగ్గుపడుతూ మీ గుండెల మీద తలవాల్చినట్టు నిలబడండి సార్ అని ఫోటోగ్రాఫర్ చెప్తుంటే లోచనాని లేపాడు. రంగి కుర్చీ తీసేస్తూ రాజేశ్వరిదేవిని చూసి చిన్నమ్మ అని పిలిచింది. లోచన తిరిగి చూడగానే ఎదురుగా చూడమన్నట్టు సైగ చేయటంతో తల తిప్పి చూసిన లోచనకి వాళ్ళనే కోపంగా చూస్తున్న రాజేశ్వరిదేవి కనిపించింది. అప్రయత్నంగానే లోచన చేతులు అర్హన్ చుట్టూ బిగుసుకున్నాయి. అప్పుడే చూశాడు అర్హన్ రాజేశ్వరిదేవిని. వాళ్ళని అక్కడ ఊహించలేదు. కనుబొమ్మలు ముడివేసి చూశాడు వాళ్ళని. రాజేశ్వరిదేవి కళ్ళకి మాత్రం వాళ్ళు చంద్రమౌళి సులోచనలానే కనిపిస్తున్నారు. వాళ్ళు తన ముందు నిలబడి తనని వెక్కిరిస్తున్నట్టు అనిపించింది రాజేశ్వరిదేవికి. నువ్వు మమ్మల్ని వేరు చేశావని సంబరంగా ఉన్నట్టున్నావు, మేము చూడు ఎంత సంతోషంగా ఉన్నామో అని నవ్వుతూ వెక్కిరిస్తున్నట్టు అనిపించింది.
మిగిలిన వాళ్ళు కూడా అర్హంత్ వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. బాలు మాత్రం రాజేశ్వరీదేవి అంత సడన్గా రావడానికి కారణం ఏంటో అని ఆలోచిస్తున్నాడు. మరిప్పుడు రాజేశ్వరీదేవి ఏం చేస్తుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.